అర్చన మూడవ భాగం. రెండవ భాగంలో మాలవ్య ఇంద్రాణి చేతిలో మోసపోయి తిరిగి వచ్చేస్తాడు. అశాంతితో బేగిపోతూ ఉంటాడు. అతని డైరీల ద్వారా అర్చన అంతా తెలుసుకుంటుంది. ఇక ప్రేమ్ సాహు అనే డాక్టర్ ఆ ఊర్లో అడుగుపెట్టి అర్చన వాళ్ళందరికీ సన్నిహితుడవుతాడు. కథ కొనసాగుతుంది. మాలవ్యకు అర్చనలో రోజురోజుకి కొత్త అందాలు కనపడసాగాయి. తనెంత గుడ్డివాడో అర్థమవుతోంది. ఆమె ప్రతి కదలికలోనూ, చర్యలోనూ, మాటలోనూ సంస్కారం ఉట్టిపడటం, దాన్ని పరిరక్షించటంతోనే సరిపోతున్నది మాలవ్యకి. కానీ బయటపడటం లేదు. ఏదైనా పోగొట్టుకున్న తర్వాత కానీ వాటి విలువలను గ్రహించలేరన్న సామెతలాగా తయారయ్యాడు మాలవ్య. పెద్ద నేను లేందే బ్రతకలేదన్నట్టు ఆ రోజు బావిలో దూకింది. అంత పోజు, అందరి సానుభూతిని బాగా సంపాదించి తననేమో సంఘం దృష్టిలో ఒక రాక్షసుడుగా మార్చింది. మరి అంత ప్రేమ ఉన్నది, ప్రేమించింది అయితే ఇప్పుడు అలా బింకంగా ఉంటుందేం? ఛీ, అసలు ఈ ఆడజాతే ఇంత కాబోలు ఏమిటో పిచ్చిగా ఆలోచించసాగాడు. పైగా ఈ మధ్య ఇదొకటి నేర్చింది. ఆ డాక్టర్ ఇంటికి రాకపోకలు, ఆడవాళ్ళు లేని కొంపకు ఆ ముసలాడు అన్నగాడు ఎలా అనుమతిస్తున్నట్టు ఆ పాపను అడ్డు పెట్టుకుని ఏమి ఘనకార్యాలు చేస్తున్నారో. వదినుంటే బాగుండేది, రంగు తేలేది. అన్నతో మాత్రం బాగా సరదాగానే ఉంటుంది. నాతోనే తెగులు, కక్ష, కోపం, ఉక్రోషం, అహంకారం, బాధ, ప్రేమ, ఇలా ఎన్నో విధాలుగా ఉడికిపోతున్నాడే కానీ తన తప్పు తెలుసుకోవటం లేదు మాలవ్య. డాక్టర్ ప్రేమ్ జ్వరంతో 2-3 రోజులు మంచం కూడా దిగలేని స్థితికొచ్చాడు. సరిగ్గా అప్పుడే రంగమ్మ ఏదో ఊరు వెళ్ళటంతో బాగా ఇబ్బంది పడిపోయాడు. హాస్పిటల్కి వెళ్తే అసలు విషయం తెలిసి దశరథరామయ్య గారు మేనకోడలితో వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పటికీ దాదాపు స్పృహలేని స్థితిలో ఉన్నాడు. పాప వీళ్లను చూసి బావురుమంది. అర్చనకైతే ప్రాణం బిలబిల్లాడింది. రంగమ్మ లేకపోవటం వలన ఇల్లంతా చిందరవందరగా ఉంది. అదే ప్రథమం అర్చన ఆ ఇంటికి రావటం. పాప, డాడీకి జ్వరమని నువ్వైనా వచ్చి చెప్పలేదేం తల్లి? ఎందుకు రాలేదు అనుకున్నాం, దశరథరామయ్య గారు అడిగారు. పాప, డాడీ ఒక్కరే ఉంటారు కదా, భయం కదా, అందుకని నేను రాలేదు తాతయ్య ఏడుస్తూ చెప్పింది. వీళ్ల గొడవకి ప్రేమ్ నీరసంగా కళ్ళు తెరిచాడు. ఓ మీరా! అంత నీరసంలోనూ అర్చనని చూసి అతని కన్నులు కాంతి పుంజాలయ్యాయి. మేమంతా పరాయి వాళ్ళమైపోయామా? కాస్త కబురు చేయకూడదు? దశరథరామయ్య గారు ఎత్తిపొడిచారు. నాది కూడా ఇదే అభిప్రాయం, నేను ఈ ప్రశ్నే వేస్తున్నాను అన్నట్లుగా కోపంగా చూసింది అర్చన. ఏదో తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేశాను, క్షమించండి చిన్నగా అన్నాడు. అమ్మా అర్చు, నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళి పాలు, పాపకు భోజనం కావలసినవి తీసుకురా. అలాగే మామయ్య వెళ్ళబోయింది. ఎందుకు మీకు శ్రమ? ఇంట్లో మీల్కుండాలి, మందులు వాడుతూనే ఉన్నాను. ఎందుకో మొండికేసింది జ్వరం. నీరసంగా నవ్వాడు. మీరు మాట్లాడకండి, ఆజ్ఞ జారీ చేసి ఇంటికొచ్చి ఫ్లాస్క్లో పాలు, బ్రెడ్డు, పాపకు భోజనం తీసుకొచ్చింది. అతన్ని లేపి బట్టలు మార్పించి బెడ్షీట్స్ మార్చారు దశరథరామయ్య గారు. అర్చన వచ్చేలోపు అర్చన వచ్చి అతనికి బ్రెడ్ పెట్టి వేడివేడి పాలు తాగేలా చేసింది. ఇవ్వవలసిన క్యాప్సూల్స్ అతన్నే అడిగి ఇచ్చారు. తరువాత ఇల్లు శుభ్రం చేసి పాపకు స్నానం చేయించి భోజనం పెట్టి నిద్రపుచ్చింది. చకచక ఎంతో పొందికగా చేస్తున్న అర్చనని చూస్తే ఎంతో ముచ్చటేసింది ప్రేమ్కి. ఆ తరువాత భానుకి తెలిసి భాను కూడా వచ్చి చూసి వెళ్ళాడు. రాత్రికి నేనుంటాలే తల్లి, ఇక నువ్వు వెళ్ళి పని చూసుకో ప్రేమగా అన్నాడు మేనకోడలితో. కాదులే మామయ్య, మీరు రాత్రంతా నిద్ర లేకుండా ఉండలేరు. నేను కూడా భోంచేసి వస్తానులే, కాస్త నాకు తోడుగా ఉంటే చాలు, నేను చూసుకుంటా. అబ్బే ఎందుకండి, రాత్రికి ఇంకేమీ అవసరం ఉండదుగా, హాస్పిటల్ కుర్రాడిని రమ్మనమని చెప్పాను మొహమాట పడ్డాడు డాక్టర్ ప్రేమ్. నువ్వు ఊరుకో బాబు, నోరు మూయించారాయన. ప్రేమ్ అవస్థ చూస్తే అర్చనకు నవ్వొచ్చింది. అబ్బా, ఎంత మనోజ్ఞంగా నవ్వుతుంది మనసులో అనుకున్నాడు ప్రేమ్. రాత్రికి ఇద్దరు అక్కడే ఉండిపోయారు. భాను కూడా అదే మంచిదని సమర్థించాడు. కానీ మాలవ్యకు మాత్రం చిరాకేసింది. పాప దగ్గర పడుకుంది అర్చన. కాస్త అప్పుడే నిద్ర పట్టింది. అంతలో మూలుగు వినిపించింది. ఉలిక్కిపడి లేచింది. మేనమామ గాఢంగా నిద్రపోతున్నాడు. ప్రేమ్ మూలుగేనని గ్రహించి బిడియం అవతలికి నెట్టి దగ్గరకు వెళ్ళి నుదురు తాకి చూసింది. మండిపోతోంది. మనిషి జ్వర తీవ్రతతో బాగా బాధపడుతున్నాడు. చప్పున బాత్రూంలోకి వెళ్ళి బట్ట తడిపి నుదురు మీద వేసింది. అనీజీగా మంచంలో పొర్లుతున్నాడు. కాళ్ళు నొప్పిగా ఉన్నాయేమోనని ఒత్తింది. ఉన్నట్టుండి సడన్గా వాంతి చేసుకున్నాడు. నీరసంతో వ్రేలాడబడిపోయాడు. దాంతో భయం వేసి మేనమామను కూడా లేపింది.
ఇద్దరూ కలిసి అతన్ని వేరే బెడ్ మీద పడుకోబెట్టి అదంతా శుభ్రం చేసింది అర్చన. వాంతైన తర్వాత టెంపరేచర్ కాస్త తగ్గింది. నీరసంగా కళ్ళు తెరిచాడు. బాగా నీరసించారు, కాస్త ఈ జ్యూస్ తాగండి. జ్యూస్ ఇచ్చింది అర్చన. ఆ బీరువాలో రెడ్ క్యాప్సూల్స్ ఉన్నాయి, ఒకటి అందివ్వండి. అతని సలహా మీదే అది ఇచ్చారు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను కదూ. బాగా నొచ్చుకున్నాడు. ముందు మీరు ఉరిమి చూసింది అర్చన. బాబు, బాత్రూమ్కి వెళ్తావా? ఆప్యాయంగా అడిగారు అర్చన మామయ్య. సిగ్గుపడ్డాడు. లేస్తే కళ్ళు తిరుగుతాయేమోనని ప్రేమ్ భయం. అతని సందేహం గమనించి ఇద్దరూ కలిసి బాత్రూమ్కి తీసుకెళ్లారు. తరువాత నెమ్మదిగా బెడ్ మీదకి చేర్చారు. ఉదయం కాఫీ అందిస్తున్న అర్చనని చూసి, మీరు రాత్రంతా నిద్రపోలేదు కదూ? బాధపడ్డాడు. కళ్ళెత్తి చూసింది తీవ్రంగా. బాబోయ్, భయం నటించాడు ప్రేమ్. అతని దగ్గర పాపను, మేనమామను కూర్చోబెట్టి తన ఇంటికొచ్చింది పని చూసుకోవటానికి. కాఫీ అందిస్తున్న అర్చనని చూస్తూ, అయ్యాయా డాక్టర్ గారి సేవలు? హేళన చేశాడు మాలవ్య. మౌనం వహించింది. అది ఇంకా కోపం తెప్పించింది మాలవ్యకు. కానీ మౌనంగా పనులు చకచకా చేసుకుని క్యారేజీతో వాళ్ళింటికి వెళ్తున్న అర్చనను చూసి ఏమీ అనలేకపోయాడు. పగలంతా టెంపరేచర్ ఉండకుండా రాత్రికి ఎక్కువ అవటం, కలవరింతలు, మనిషి బాగా బాధపడుతున్నాడు ప్రేమ్. అతను నిద్రలో ఏడ్వటం చూసింది అర్చన. ఏమిటో అతని బాధ. జీవితంలో బాగా దెబ్బతిన్నట్టుంది. తన పేరు కూడా ఉచ్చరిస్తున్నాడేంటి? వ్యాకులత చెందింది. 4వ రోజుకి పూర్తిగా తగ్గి అన్నం పెట్టారు. భోంచేసిన తర్వాత నిద్రపోతాడేమోనని కబుర్లు చెప్తూ కూర్చున్న అర్చన చేతులను చప్పున దగ్గరకు లాగి అందులో ముఖం దాచుకుని, అర్చన, నీకు చాలా రుణపడి ఉన్నాం, నేను పాప కూడా. ఆర్తిగా ఆ చేతులలో ముఖం రుద్దుకున్నాడు. అదే మొదటిసారి అతను పేరు ఉచ్చరించటం. షాక్ తిన్నది అర్చన. కానీ వెంటనే తేరుకొని అతనిని నిర్దాక్షిణ్యంగా వదిలితే మరింత బాధపడే ప్రమాదముందని గ్రహించింది. ఏమిటి పిచ్చి, మీరెందుకో భయపడుతున్నారు? నేను చేసిందేముంది? మీరు ఆ రోజు నన్ను కాపాడలేదు. ప్రేమ్ మాట్లాడలేదు. డాక్టర్ మిమ్మల్నే. అతని శిరస్సును ప్రేమగా స్పృశించింది. ఒక 5 నిమిషాలకు తనే తేరుకొని దూరంగా జరిగాడు డాక్టర్ ప్రేమ్. ఆ 4 రోజులు ఈర్ష్యతో ఉడికిపోతూ అర్చనని ఈసడిస్తూనే ఉన్నాడు మాలవ్య. కానీ పట్టించుకోలేదామె. ఇది కాక అగ్నికి ఆజ్యం పోసినట్లు మరో సంఘటన జరిగింది. ఇంట్లో ఎవరూ లేరు. పెద్దబావ వచ్చే టైం అయిందని టిఫిన్ చేసే ప్రయత్నంలో పడింది అర్చన. క్రింద స్టవ్ మీద బాండిలిలో నూనె వేసి తాలింపు గింజల కోసం స్టవ్ మీద నుండి అటక మీద ఉన్న పోపు డబ్బా అందుకోబోయింది. ఒక్కసారిగా గాలి విసురుకు కట్టుకున్న నైలెక్స్ చీర అంటుకుంది. అర్చన చూసుకోలేదు. ఏం తోచక వచ్చాడు ప్రేమ్ సరిగ్గా అప్పుడే. బయట ఎవరూ కనిపించరేం అనుకుంటూ చనువుగా లోపలికొచ్చాడు. లోపలికి రాగానే ఆ దృశ్యం చూసి బిత్తరపోయాడు. ఏదో కాళ్లకు వేడిగా తగలటం, మనిషి అలికిడి అప్పటికి కాస్త గ్రహించి భయంతో కెవ్వున అరిచింది అర్చన. ఇక ఆలస్యం చెయ్యకుండా డాక్టర్ ప్రేమ్ ఆమెను చప్పున యువతలికి లాగి చీరను గబగబా లాగి అవతల పారేసి దాని మీద నీళ్లు గుమ్మరించాడు. అప్పటికే వేడికి అర్చన కాళ్ళు కొద్దిగా కమిలాయి. భయంతో స్పృహ తప్పింది. ఇంట్లో ఎవరూ లేరు. ఎవరినైనా ఏమైనా తప్పుగా భావిస్తారేమోనన్న సందేహం మరోపక్క. కానీ కర్తవ్యం వెన్ను తట్టింది. చప్పున అర్చనను ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి బర్ణాలు వెతికి కమిలిన చోట రాస్తున్నాడు. అప్పుడు స్పృహ వచ్చి ఆచ్ఛాదన లేని తన గుండెల వైపు చూసుకొని చప్పున బోర్లా పడుకుంది. అప్పటి వరకు ఆ విషయమే గమనించలేదు ప్రేమ్. బ్లాంకెట్ ఇచ్చి, ఇది కప్పుకోండి. చొరవ చేయక తప్పలేదు. క్షమించండి, నేను వెళ్ళి మీ మామయ్యను పిలుచుకొస్తాను. ధైర్యంగా ఉండండి. కంగారుగా బయటికొచ్చాడు. లేని శక్తి తెచ్చుకొని కంగారుగా చేతికందిన చీరను అస్తవ్యస్తంగా చుట్టబెట్టుకుని మరలా పడుకుంది అర్చన. మేనమామ వస్తూనే ఎంతో కంగారు పడ్డాడు. ఎంత గండం గడిచింది తల్లి. ఈరోజు దేవుడిలా ప్రేమ్ రాకపోతే అమ్మో నా గుండెలు బేజారెత్తిపోతున్నాయి. మనము ఇప్పటికీ 2 సార్లు రుణపడి ఉన్నాం తల్లి. అబ్బాయికి విచలిత స్వరంతో పలికారాయన. ఆ ప్రసక్తి తీయొద్దని ఎన్నోసార్లు చెప్పాను, వినయంగా అన్నాడు ప్రేమ్. ఎందుకో కళ్ళెత్తి అతన్ని చూడలేకపోయింది అర్చన. జరిగిన సంఘటనకు సిగ్గుతో చితికిపోతున్నది. ఆమె అవస్థని అర్థం చేసుకొని, ఇక వస్తాను, ఆయింట్మెంట్ పంపుతాను. కమిలిన చోట అది రాయండి. కాస్త పప్పు పెరుగు వాడకండి నమ్రతగా చెప్పి వెళ్ళాడు. జాగ్రత్తగా ఉండు తల్లి. నీతో చాకిరీ చేయించక తప్పటం లేదు. ఈరోజు రేపు అక్కొస్తుందిలే. అక్క వచ్చేదాకా నువ్వు పని ముట్టుకోకు. నేను పెద్దబావ ఎలాగో తిప్పలు పడతాం.
ఎంతో ప్రేమగా అన్నారు దశరథరామయ్య గారు. అలాగే తల ఊపింది. భానుకు తెలిసి చాలా బాధపడ్డాడు. అతను కూడా భార్య రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సంఘటనతో అర్చన డాక్టర్ ప్రేమ్ యొక్క సంస్కారాన్ని ఎంతగానో మనసులో పొగిడితే మాలవ్య నీచంగా ఊహించుకున్నాడు. 2 సార్లు ప్రాణదానం చేశాడు. తను చూసుకునే వరకు ఆచ్ఛాదన లేదన్న విషయాన్నే అతను గమనించలేదు. ఎటువంటి వికారాలు ప్రదర్శించలేదతను. పాపం అతనే ఎదురుపడటం లేదు. తను ఫీల్ అవుతుందని కాబోలు ఎంత చక్కగా అర్థం చేసుకుంటాడు. డాక్టర్ అర్థం చేసుకున్న దాంట్లో 10వ వంతైనా బావా నన్ను అర్థం చేసుకుంటే నాకీ మనోవ్యధ తప్పేది కదా అనుకుంది అర్చన. అర్చన డాక్టర్ల మీద ఈర్ష్యతో పాపను కూడా కసురుకోవటం మొదలెట్టాడు మాలవ్య. పాపకి అతని ప్రవర్తన అర్థం కాక బిక్కమొహం పెట్టింది. ఎందుకు బావా పసిపిల్లని అలా కసురుకుంటావు? చూసి చూసి అన్నది అర్చన. నీకనవసరం రెట్టించాడు. పాపా ఇలా రామ్మ బుజ్జగించింది అర్చన. బావ బొత్తిగా మూర్ఖంగా తయారవుతున్నాడు. ఒక ఆడదాని కోసం మరో ఆడదాన్ని హింసించాడు ఆ రోజుల్లో. ఇప్పుడేమో ఇద్దరినీ పోగొట్టుకొని పురుష అహంకారంతో వివేక శూన్యుడయ్యాడు. చివరికి పసిపిల్ల మీదన అతని ద్వేషం తనని మార్చగలదా? తన వల్ల కాదు. ఎవరి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. తను బావతో జీవితం పంచుకోవాలని ఎన్నెన్ని కలలు కన్నది. ఓహ్, అవన్నీ ఏవి? నిస్త్రాణగా మంచం మీద వాలిపోయింది. ఆమె కన్నులు వర్షించసాగాయి. ఏమిటర్చు అలా పడుకున్నావు? ఒంట్లో బాగాలేదా? మాలవ్య అలా ప్రేమగా పలకరించటం ఆమెకు కలలాగా ఉంది. మనసు ఉప్పొంగింది. ఏం లేదు బావా, ఊరికే పడుకున్నాను. కాళ్ళు కడుక్కురా, భోజనం వడ్డిస్తాను ఆప్యాయంగా అన్నది. అలాగే హుషారుగా వెళ్ళి కూర్చున్నాడు. భోంచేస్తున్నంతసేపు ఏవో కబుర్లు చెప్తూనే ఉన్నాడు. ఎదురుగా కూర్చుని మాలవ్యని పరీక్షగా చూస్తూ చిన్నగా నవ్వుతోంది. భోంచేసి తన రూంలోకి వెళ్ళిపోయాడు. ఏమిటో మూడ్ ఈ మనిషికి. పసిపిల్లాడిలా భావించి నవ్వుకుంది అర్చన. ఇంతలో భాను వస్తూనే, అమ్మ అర్చు, మీ అక్క వస్తున్నదోచ్, రేపు టెలిగ్రామ్ వచ్చింది సంబరంగా చెప్పాడు మరదలితో. బావా, అక్కకు బాబు పుడితే బాగుండు కదూ? తను సంబరంగా అడిగింది. ఇద్దరైతే నాకు మరీ మంచిది. భాను హాస్యం చేశాడు. పక్కున నవ్వింది. భాను కూడా శృతి కలిపాడు. ఆ నవ్వులకు మాలవ్య లేచొచ్చి తొంగి తొంగి చూసి వెళ్ళాడు. అతను వచ్చింది వీరిద్దరూ గమనించలేదు. అదివరకలా అన్నతో కూడా క్లోజ్గా ఉండలేకపోతున్నాడు. తనెంత వాగినా చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. అన్నతోనేమో వికవికలు పకపకలు. కోపంతో ఉడుక్కున్నాడు. మరునాడు ఏం తోచక దివ్యతో డాక్టర్ ప్రేమ్ దగ్గర నుండి ఏదో నవల తెప్పించుకొని చదువుతూ పుస్తకం గుండెల మీద పెట్టుకుని నిద్రపోయింది అర్చన. కాఫీ అడగాలనొచ్చిన మాలవ్య కన్నులకు ఆమె చాలా అపురూపంగా కనిపించింది. తనిక చొరవ చేయకపోతే లాభం లేదు. వెంటనే తన తప్పుడు ఆలోచనను అమలులో పెట్టాడు. అర్చన మీదకు వంగి ఆమెను ముద్దు పెట్టుకోబోయాడు. తన మీద ఏదో బరువుగా అనిపించటంతో నిద్ర నుండి మెలకువ వచ్చి తన మీదకు వంగి ఉన్న మాలవ్యను చూసి బావా వణుకుతున్న కంఠంతో పిలిచింది. అదేమీ వినిపించుకునే స్థితిలో లేడు. బలవంతంగా తను కావాలనుకున్నది సాధించాడు. బావా ప్లీజ్ బావా. ఎంత మొత్తుకున్నా వినకుండా ఆమె పెదాల తేనెలను జుర్రుకున్నాడు. పెద్దగా గొడవ చేయటానికి ఇంట్లో మేనమామ గనక ఉన్నాడేమో. వింటే మరలా ఒక పెద్ద రాందాంతం. అందుకని నిశ్శబ్దంగా ఏడ్చింది. ఇంకా నయం ఆమె కన్యత్వాన్ని కాజేయలేదు. అర్చన తనకు లొంగి రావాలంటే అదే మార్గం అనుకున్నాడు గాని దాంతో ఇంకా అసహ్యం వేసి దూరం అవుతుందని మూర్ఖుడైన మాలవ్య గ్రహించలేదు. చాలామంది యువకులు చేసే తప్పు ఇదే. ఏదో గొప్పగా పోజులు కొడుతూ రోడ్డు రోమియోలుగా వెంటబడుతూ అమ్మాయిల్ని అల్లరి చేసి ఏడిపిస్తూ వాళ్ల మనస్సులలో క్రేజ్ సంపాదించాలని చూస్తారు. అసలు ఆ విధంగా చేస్తేనే అమ్మాయిల మనసులలో చాలా నీచంగా భావిస్తారని, అలాంటి పురుషులను చాలా హీనంగా అంచనా వేస్తారని గ్రహించరు. సంస్కారం ఉట్టిపడుతున్న మగవాణి కోసం తన ప్రాణాలను సహితం అర్పించటానికి వెనుకాడదు స్త్రీ. తన బ్రతుకంతా అరగదీసి అతని సుఖం కోసం అర్చన చేస్తుంది ఆడది. ఆ పవిత్ర అర్చనని అందుకొని సుఖపడే పురుషులు చాలా ధన్యులు కూడా. స్త్రీ తన పురుషుడు అనుకున్న వాడి కోసం ఎలాంటి కష్టమైనా అర్చన చేయటానికైనా వెనుకాడదు. ఆ విషయాన్ని ఎందరు పురుషులు గ్రహిస్తున్నారు ఈ లోకంలో. 2 రోజుల పాటు మాలవ్యతో పలకలేదు అర్చన. కామ్గా అతని పనులు చూస్తున్నదంతే. ఆమె మౌనం చూసి బావ మేనమామ అడిగితే ఏదో చెప్పి తప్పించుకుంది. మాలవ్య కాస్త భయపడ్డాడు, ఏమైనా చెబుతుందేమోనని. కానీ అలాంటిదేం జరగలేదు. అర్చన మీద కసి పుడుతోంది మాలవ్యకు. కానీ ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కాలేదు.
ప్రమద తిరిగొచ్చింది. మాలవ్యని కూడా ఆప్యాయంగానే పలకరించింది. మాలవ్య ఎవరూ లేనప్పుడు వదిన దగ్గరకు నెమ్మదిగా చేరి ఇంద్రాణి కథ చెప్పుకొచ్చి బోలెడు సానుభూతిని సంపాదించాడు. అర్చన మీద కూడా చాలా చాడీలు చెప్పి తృప్తిపడ్డాడు. మాలవ్య మనస్సును, అతని మానసిక స్థితిని గ్రహించి ప్రమద ఏమీ అనలేదు. కానీ ఉన్నట్టుండి అతను చెప్తున్న మాటలు విని ఉగ్రురాలైంది. వదిన, అర్చు అలా ముంగిగా ఉంటుంది, కానీ గుండెలు తీసిన బంటు నువ్వు లేవు కదా. అన్నయ్యతో ఒకటే హస్కు. నాకైతే వాళ్ళిద్దరు నవ్వులు కబుర్లు చాలా అసహ్యమేశాయి. ఆవేశంలో అజ్ఞానంలో తనేం చెప్తున్నాడో కూడా తనకే తెలియని స్థితిలో అలా వాగుతున్నాడు మాలవ్య. మాలా కాళికావతారం ఎత్తి అతని 2 చెంపలు కసిగా వాయించింది ప్రమద. ఛీ, ఎంత నీచంగా మాట్లాడుతున్నావు. చిచి, చివరికి నీ చదువు సంస్కారం అన్ననే అనుమానించే స్థితికి దిగజార్చయ్యా. స్పృహ ఉండే వాగావా? దేవత లాంటి అర్చనని మీ అన్నయ్యని అనుమానిస్తావా? మాలా, మీ అన్నయ్య ఎలాంటివాడో, అర్చు ఎలాంటిదో నీకు తెలియకపోవచ్చు, కానీ నా భర్త ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. ఆ దేవుణ్ణి అన్నవాళ్ళెవరైనా సరే పురుగులు పడి చస్తారు. అయినా నీకు ప్రేమంటేను పవిత్రమైన అనురాగమన్న అర్థం తెలిస్తేగా. పచ్చకామెల రోగికి లోకమంతా పచ్చగానే కనబడుతుందన్న సామెతలాగా తయారయ్యావు. ఇక నీతో మాటలు అనవసరం. సొంత బిడ్డలా మేము లాలించినందుకు మాకు తగిన గుణపాఠం చెప్పావు. అర్చుకి ఈ విషయం తెలిస్తే చస్తే ఈ జన్మలో నీ ముఖం చూడదు. ఇక మీ అన్నయ్యకు తెలిస్తే పురుగు కన్నా హీనంగా భావిస్తాడు. మీ నాన్న అయితే నీ రక్తం కళ్ళ చూసేదాకా వదలరు. మాలా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ప్రేమ కానీ మమత కానీ అసలు ఎటువంటి అనురాగమైనా కానివ్వు, దాన్ని భద్రంగా కాపాడుకోలేకపోయినా, ఒక పవిత్రార్చనగా భావించకపోయినా దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. వెళ్ళు, నా ముందు నుండి వెళ్ళిపో గర్జించింది. తల పక్కకు తిప్పి చూసి భయంతో వణికిపోయింది. అర్చన, భాను పాలిపోయిన వదనాలతో నిల్చొని ఉన్నారు. ఏవండి? భర్త గుండెల మీద వాలి బావురు మంది ప్రమద. భార్యను దగ్గరకు తీసుకొని ఆమె కన్నులు 2 చేత్తో తుడిచాడు భాను. మాలవ్య అక్కడి నుండి పిల్లిలా జారుకున్నాడు. ఆ సంఘటనతో అర్చన మనసు పూర్తిగా విరిగిపోయింది. ప్రమద, భాను తనకు చేతనైనంతగా అర్చనని ఊరడించసాగారు. ఎక్కువ సమయం పాపతోనూ పుస్తకాలతోనూ గడుపుతోంది అర్చన. అర్చన గాజు కళ్ళను చూసి డాక్టర్ ప్రేమ్ విచలితుడయ్యాడు. కారణం తెలియదు, అడగాలంటే సమయం రాలేదు. ఏమనుకుంటుందో అన్న సందేహం కూడా అతన్ని దూరంగా ఉంచింది. వాళ్ళ బావ చేసిన అవమానం అర్చన ఇంకా మర్చిపోలేదని మాత్రమే అనుకున్నాడు డాక్టర్ ప్రేమ్. ఇక ఇంట్లో ఉండటానికి ముఖం చెల్లక విజయవాడ చేరాడు మరలా మాలవ్య. త్రాగుడు, పేకాట, అన్ని వ్యసనాలతో మునిగి తేలుతున్నాడు. వెంట తెచ్చిన డబ్బు కూడా అయిపోయింది. చేతి వాచి, ఉంగరాలు కూడా అమ్మివేశాడు. అర్చన మీద కోపంతో, తాగిన మైకంతో ఇంద్రాణి పూర్వం అందించిన సుఖాలను మరలా అనుభవించాలనిపించి వేశ్యాగృహాలను కూడా ఆశ్రయించాడు. మనిషి ఏదైనా ఒక వ్యసనానికి బానిసైతే మిగతావన్నీ వాటంతటవే మనిషిని చుట్టుముట్టి పతనానికి దిగజారుస్తాయి. ఇక ఆ ఊబి నుండి బయటపడడం చాలా కష్టం. స్త్రీ సుఖాన్ని కూడా మార్కెట్లో కొనుక్కుంటున్న అందరి జాబితాలోకి చేరిపోయాడు మాలవ్య కూడా. కానీ ఒక స్త్రీమూర్తి అతని కన్నులు తెరిచేలా చేసింది. సుడి గాలిలో తాగిన నిషాలో చుట్టుకుపోతున్న మాలవ్యని ఒక స్త్రీ ప్రశ్న ఒక్కసారి అవతలికి విసిరేసినట్లనిపించింది. నీ వయసెంత? మాట్లాడలేదు మాలవ్య. ఏమిటా వెరిచూపులు? నీ వయసెంతని నేను అడుగుతున్నాను. ఆమె చిన్నగా నవ్వింది. అదంతా నీకనవసరం. నేను నిన్ను డబ్బిచ్చి కొనుక్కున్నాను. నాకు కావలసిన సుఖాన్ని అందించటమే నీ డ్యూటీ. కళ్ళు మూతలు పడుతుంటే మత్తుగా ముద్దగా పలికాడు. ఆమె కిలకిలా నవ్వింది. ఆ నవ్వుకు ముగ్ధుడై చూశాడు. అచ్చం ప్రమద వదిన నవ్వులా ఉంది అనుకున్నాడు. వదినతో పోల్చుకోగానే కాస్త గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఏ పాపం ఎరుగని అన్న అర్చన మీద అలా నింద వేశాడే, మరి తను చేస్తున్న ఈ వెధవ పనేమిటి? కానీ ఆ ఆత్మపరిశీలన ఒక్క క్షణం మాత్రమే. వెంటనే కోరిక విజృంభించింది. నీ వయస్సు నీకు తెలియనంతగా దిగజారావు. మరి నా వయస్సు ఎంతో కనీసం అదైనా ఆలకిస్తావా? చెప్పనా? నా వయస్సు 3 పదులు నిండి 1 సంవత్సరం గడిచింది. నాకు 12 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. బహుశా నీకంటే 8, 9 సంవత్సరాలు చిన్న కావచ్చు, అంతే. ఆమె ఆగింది. కరెక్ట్ అయిన ఆమె అంచనాలకు విస్తుపోయాడు మాలవ్య. నాకు 21 సంవత్సరం, సన్నగా గొడిగాడు మాలవ్య. భేష్, 2 పదులకే మనగాడివయ్యావు, హేళన చేసింది. అదంతా నీకనవసరం. పొగరుగా తల విదిలించాడు.
పసిపిల్లాడిని చూసి నవ్వినట్లుగా నవ్వింది. ఇంకా కోపం వచ్చింది మాలవ్యకు. పెళ్ళైందా మరలా ప్రశ్నించింది. కాలేదు విసుగ్గా చెప్పాడు. ఈ సాని కొంపల వెంట తిరిగేవాడికి పెళ్లి మాత్రం ఎందుకులే, చూస్తూ చూస్తూ ఏ ఆడపిల్ల భరిస్తుంది నిన్ను, కరుకుగా వ్యంగ్యంగా అంది. షటప్, ఏమిటా వెదవ ప్రశ్నలు, రా. ఆమెను బలవంతం చేయబోయాడు. నీకు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు కదూ, బహుశా తల్లి కూడా ఉండి ఉండదు అవునా, అతని గళ్లలోకి గుచ్చి చూస్తూ ప్రశ్నించింది. మాలవ్య చప్పున ఆమెను వదిలేశాడు. చూశావా నా అభిప్రాయం ఎంత కరెక్టో, ఇలాంటి కొడుకుని భరించలేకనే మీ అమ్మ నిన్నొదిలి వెళ్ళుంటుంది. తల్లి రొమ్ము పాలు తాగి ఆ మెత్తని గుండెల మీద నిద్రించి ఆ కరుణామూర్తి లాలనలో కరిగి సుశిక్షితుడైన వాడెవ్వడు ఈ కొంపల దరిచేరడు. ఈ మురికి కొంపలలో ఉన్న జీవచ్ఛవాల ఎండిపోయిన గుండెలకై ఆవురావురమన్నడు. మమతానురాగాలకు సరైన అర్థం తెలిసి పవిత్రమైన ప్రేమను గుర్తించి చదువు సంస్కారం ఉండి రెండు పదులైనా సరిగ్గా నిండని నీలాంటి కుర్రాడు ఈ రొచ్చు కొంపల్లో దూరి ఈ బురదలో పందిలా దొర్లటానికి వస్తాడా, అసలు రాగలడా? ఈ రోగాలన్నీ అంటించుకుపోయి ఏ కన్నె బ్రతుకు బలిగొంటావు చెప్పు, అతని ముఖాన్ని పైకెత్తి ప్రశ్నించింది. అతను నోరు విప్పలేదు. నువ్వేం సమాధానం చెప్తావు? చెప్పలేవు. బహుశా నీకు అక్క ఉండి ఉంటే నా వయస్సే ఉండుంటుంది. డబ్బిచ్చి కొనుక్కున్నావుగా, పాపం నిన్ను నిరాశపుచ్చటం ఎందుకు, రా హేళనగా పిలిచింది. అంగుళం కూడా కదల్లేదు మాలవ్య. ప్రమద ఏదైనా గట్టిగా అంటే ఒక్కోసారి కోపం తెచ్చుకునే అతను ఆమె ముందు మూగవాడయ్యాడు. ఎండిపోయి చిట్లిన ఈ పెదవులతో, తోలుతిత్తుల్లాంటి గుండెలతో, రోగాలతో కృషించిపోతున్న నా శరీరంతో, రక్తాన్ని స్రవిస్తున్న నా కళ్ళతో చిత్తుగా ఆడుకో, నీకు కావలసిన సుఖాన్ని జుర్రుకో, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఏ కన్నెపిల్ల బ్రతుకుని బద్దలు చెయ్యకు. మా దగ్గర అంటించుకున్న ఈ రోగాలు అమాయకురాలైన మరో ఆడపిల్ల జీవితాన్ని బలికోరకూడదు. మాతో పాపం పంచుకున్న నేరానికి మీరే ఆ శిక్ష అనుభవించాలి. పెళ్లి కూడా చేసుకోకు. నీలాంటి వాళ్ళకి బిడ్డలను ప్రేమించడం చేతగాకపోగా పశువుల్లా తీరని దాహంతో కన్న కూతురు శీలాన్ని కూడా బలి తీసుకునేందుకు వెనుకాడరు. నీలాంటి జాతి వావి వరుసలు లేని పచ్చి రక్తం తాగే నరరూప రాక్షసులు సంచరించే సమాజంగా మార్చకు ఈ పవిత్ర భారతావనిని. అదే నేను నిన్ను కోరేది. ఆమెలోని దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆమె వాడే ప్రతి మాట వెనుక ఎంత ఆవేదన దాగి ఉందో, ఆమె పలికే ప్రతి పలుకు మాలవ్య శరీరంలోని ప్రతి అంగుళాన్ని శూలాల్లా పొడిచి వదిలాయి. చీకటి తెరలు తొలగించిన ఆ స్త్రీమూర్తి గుండెల్లో తలదాచుకొని భోరున విలపించాలా అనిపించింది. కానీ అలా చేయటానికి సాహసించలేకపోయాడు. అమ్మా, అక్క, అక్షరాలు కూడబలుక్కుంటూ చిన్నగా పిలిచాడు. అతనిలోని అహంకారం, మౌఢ్యం అన్నీ కరిగి కన్నీళ్ల రూపంలో ప్రవహించాయి. తరువాత ఆమె విభ్రాంతిగా చూసింది. నేనలా పిలిచినా పలుకుతుంది ఈ దేవత కదూ, నన్ను క్షమిస్తావు కదమ్మా, నన్ను క్షమించలేవా? ఇక ఈ ప్రపంచంలో నువ్వు క్షమించకపోతే ఇంకెవ్వరూ క్షమించలేరు. నీ జ్ఞానబోధతో కొత్త రూపు సంతరించుకున్న ఈ శిల్పాన్ని ఇలాగే వదిలేస్తావా? ప్రాణం పోసి మానవత్వాన్ని నేర్పి మనిషిగా మార్చి మాటలు నేర్పవా? నాతో మాట్లాడవా? ఆమె కాళ్ళ దగ్గర కూలబడి రోధించాడు. బాబూ, ప్రేమగా అక్కున చేర్చుకుంది. చాలు బాబు, చాలు, నా తపస్సు ఫలించింది, నా అర్చనలు సిద్ధించాయి. ఈ బ్రతుకులో ఒక్క వ్యక్తి జీవితాన్నైనా బాగు చేశానన్న తృప్తి లభించింది. ఇక నాకు దిగుల్లేదు. నా ఆవేదనను, నా కంఠశోషను అర్థం చేసుకున్నావు. నాకంతే చాలు. ఒక్క ఆడపడుచు ఆర్తనాదాన్నైనా ఆపివేయగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మాలవ్యను దగ్గరకు తీసుకుని ఆర్తిగా స్పృశించసాగింది. నా పేరు మాలవ్య, మాలా అని పిలువక్క, సంతోషంగా అన్నాడు. అలాగా, చాలా మంచి పేరు. నా పేరు కృష్ణజ, చిన్నగా అన్నది. నీ పేరు కూడా చాలా బాగుందక్క. మొదటిసారిగా అమ్మ అని పిలిచే పసిపిల్లాడిలా ఎంతో ఆప్యాయతగా సంబోధిస్తున్నాడు మాలవ్య. నిన్నంతగా మాటలతో హింసించినందుకు ఏమీ మనసులో పెట్టుకోవుగా, నొచ్చుకుంది కృష్ణజ. నువ్వలా గడ్డి పెట్టకపోతే ఈ రొచ్చులోనే మునిగిపోయేవాడక్క నీ తమ్ముడు మనస్ఫూర్తిగా అన్నాడు. అక్క, నువ్వు ఇంతగా ఆక్రోశిస్తున్నావంటే నీ వెనక ఏదో బలమైన కథ దాగి ఉండి ఉంటుంది. నీ బాధ నాకు కూడా కాస్త పంచకూడదు? బాబెక్కడున్నాడు? కుతూహలంగా ప్రశ్నించాడు. చెప్పక తప్పదా? నవ్వుతూ చూసింది. ఆహా, చెప్పాల్సిందే.
చిన్న పిల్లాడిలా గారాలు పోతూ ఆమె ఒళ్ళో పడుకున్నాడు. అతని వెంట్రుకలను సవరించుతూ చెప్పసాగింది. అదే స్త్రీ ప్రేమలోని గొప్పదనం. వయస్సులో ఆ పురుషుడి కంటే చిన్నదైనా పెద్దదైనా తన మమతానురాగాలతో ఎంతటి కసాయి మగవాడినైనా మైనంలా మార్చగలదు. అది స్త్రీకి భగవంతుడిచ్చిన వరమేమో. నా తండ్రి కూడా చిన్నప్పుడే అన్ని వ్యసనాలకు బానిసై మా అమ్మ గొంతు కోశాడు. నేను పుట్టిన 4 సంవత్సరాలకు మా అమ్మ నాన్న రాక్షస కృత్యాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఆ వయసులోనే మా నాన్న అంటే నాకు చాలా అసహ్యమేసేది. అమ్మ పోగానే ఇంకెవరూ లేని అమ్మమ్మ నన్ను తనతో తీసుకెళ్ళి పెంచింది. ఆ తరువాత నాన్న ఎలా భ్రష్టుడయ్యాడో అసలు ఏమయ్యాడో కూడా మేము పట్టించుకోలేదు. కానీ అమ్మమ్మ మరణించిన రోజు సడన్గా ప్రత్యక్షమై నన్ను తనతో తీసుకెళ్ళాడు. ఎవరు ఎదురు చెప్పలేదు. తండ్రి మారి ఉంటాడని ఆశపడ్డాను. కానీ నా ఆశలు కూలిపోయాయి. రెండో రోజునే ఆయన ఆకలి చూపులు, వికారపు చేష్టలు నన్ను చిత్రవద చేయసాగాయి. కానీ ఎలా చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలి? చెప్పినా ఎవరైనా వింటారా, నమ్ముతారా? ఈ ఘోరం ఎవరి బ్రతుక్కైనా ఉంటుందా? దిక్కు అండదండలు లేనిదాన్ని ఎక్కడికని వెళ్ళను. వెళితే మాత్రం నాకు రక్షణేది? ఆడవాసన తగిలితేనే కామంతో బుసలు కొడుతూ మానవత్వాన్ని మంటగలుపుతూ పైశాచిక నృత్యం చేసి ఆనందిస్తున్న ఈ లోకంలో నన్ను నేను ఎలా రక్షించుకోగలను? అమ్మమ్మ దగ్గర పెరిగేటప్పుడు మా ఇంటి పక్కన ఒక ముసలమ్మ మనవడు ఉండేవారు. ఆ కుర్రాడు నన్ను అక్క అక్క అని పిలుస్తూ స్వంత తమ్ముడిలా ఉండేవాడు. ఈరోజు నిన్ను చూడగానే ఆ తమ్ముడే గుర్తొచ్చాడు. అందుకే అలా నిన్ను దూషించవలసి వచ్చింది. ఆ తమ్ముడు ఒకసారి నన్ను చూడ్డానికి వచ్చి నన్ను తనతో అవ్వ వెంటబెట్టుకు రమ్మన్నదని, మాకు బరువు కాదని ఎంతో ప్రేమగా అర్థించాడు. కానీ మా నాన్న ఆకలి తీరలేదుగా. అందుకే ఆ కుర్రాడిని నానా మాటలని కొట్టి నన్ను అతని వెంట పంపలేదు. ఒక 4 రోజుల పాటు నాకు ఆ చిత్రహింస తప్పలేదు. ఆ తరువాతే నా జీవిత చక్రం మారింది. ఒక ముస్లిం యువకుడు నా జాలి కథ విని నన్ను ఒక రాత్రికి రాత్రే రహస్యంగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకుని పట్నంలో కాపురం పెట్టాడు. 1 సంవత్సరం మా సంసారం సాఫీగానే జరిగింది. ఆ తరువాత అతనికేమి దుర్బుద్ధి పుట్టిందో కానీ నన్ను చాలా రకాలుగా అవమానించాడు. అయినా సహించాను. ఆ తరువాత మరీ ఘాతుకానికి పూనుకున్నాడు. ఆ ఫలితమే నేను ఈ మురికిలో కూరుకుపోవటం. 5,000కు నన్ను ఒక వ్యభిచార గృహానికి అమ్మి చేతులు దులుపుకున్నాడు. మొదట్లో ఎన్ని రకాలుగా హింసించినా నేను లొంగలేదు. చావాలని ఎంతో ప్రయత్నించాను. కానీ ఫలించలేదు. సరిగ్గా అప్పుడే గ్రహించాను నేను తల్లిని కాబోతున్నానని. ఆ విషయం ముందుగా తెలిస్తే వాళ్ళు ఊరుకోరు. అందుకే మనసును చంపుకొని ఈ వృత్తిలోకి దిగాను. 4 నుండి 5వ నెల వచ్చేసరికి యజమాని పసిగట్టి ఆ పాపాన్ని కడుక్కోమని గదిమింది. నేను ససేమిరా ఒప్పుకోలేదు. నా శరీరంలోని ప్రతి రక్త బిందువు ఖర్చయ్యేదాకానైనా మీకు కావలసినంత ధనాన్ని సంపాదించి పెడతాను. కానీ నేను మాత్రం తల్లిని కావాలి. నా బిడ్డ ఈ మురికికి దూరంగా పెరిగి నా ఆశయాలకు అనుగుణంగా రూపుదిద్దుకోవాలి. అదే నా కోరిక. ఆ విషయమై ఆమెతో అర్థించాను. చివరికి ఎలాగైతేనేం ఒప్పుకుంది. బాబు పుట్టాడు. అందరూ పిల్లలు పుడితే ఎంతో ఆనందిస్తారు. కానీ నేనో ఇలాంటి దౌర్భాగ్యురాలి కడుపున పుట్టినందుకు ఏడ్చాను. ఇక ఆనాటి నుండి నా ధ్యేయం ఒక్కటే. మనసు చంపుకుని సంపాదించాను. బాబును అనాథగా ఒక మంచి మిషనరీ సంస్థలో చేర్చి నా దీన కథను ఆమెకు చెప్పుకున్నాను. ఆ అధికారి నన్ను అనుగ్రహించింది. అప్పుడప్పుడు వెళ్ళి రహస్యంగా చూసొస్తుంటాను. నెల నెల బాబుకి కొంత డబ్బు ఆ అధికారి పేరు మీద పంపిస్తాను. బాబు మచ్చలేని చందమామలా పెరుగుతున్నాడు. అదే నా జీవిత ధ్యేయం. ఆ సంతృప్తితోనే బ్రతుకుతున్నాను. కానీ ఒక్కోసారి నీలాంటి యువకులు వచ్చినప్పుడు మాత్రం సంఘర్షణకు లోనవుతూ ఎంతో బ్రతిమలాడతాను. కానీ ఎవ్వరూ వినిపించుకోవటం లేదు. నా తపస్సు ఫలించింది ఒక్క నీ విషయంలోనే. అందుకే నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. చెప్పటం ఆపింది కృష్ణజ. ఎన్ని బాధలు పడ్డావక్క? మాలవ్య కన్నులు చెమర్చాయి. నాలాంటి స్త్రీలు ఈ సభ్య సమాజంలో ఇంకెందరో మాల. అందుకే నిన్నింతగా అర్థిస్తున్నాను. ఏ ఆడపిల్ల కన్నుల్లోనూ కార్చిచ్చు రగిలించవద్దని. అలాగే అక్క. బాబుని నేను కూడా అప్పుడప్పుడు చూసొస్తుంటాను. నీకు ఇష్టమేనా అక్క? అంతకంటేనా? సంతోషంగా అన్నది. ఇక నువ్వు ఏ దిగులు పెట్టుకోవద్దు. ఇంకా నాకు దిగులెందుకు? చెట్టంత తమ్ముడివి నువ్వున్నావు. సంతృప్తిగా చూసింది తను మలిచిన శిల్పం వైపు కృష్ణజ. అక్క, నేను చాలా పొరపాట్లు చేశాను. అవి ఎలా చక్కదిద్దుకోవాలో తెలియటం లేదు. సాల్వ్ చేయగలవా? జాలిగా అడిగాడు. చెప్పు మాల, చేతనైతే పరిష్కరిస్తాను.
ధైర్యం వచ్చింది మాలవ్యకు. తను చేసిన ఘనకార్యాలన్నీ కూలంకషంగా చెప్పుకొచ్చాడు. అంతా విని కృష్ణజ చాలా విచారించింది. చాలా పొరపాటుగా ప్రవర్తించావు మాలా. అర్చన విషయంలో మాత్రం బాగా తప్పు చేశావు. ప్రేమ అనేది ఒక తపస్సు లాంటిది మాలా. దానినలా లేనిపోని అనుమానాలతో, అతిశయంతో, అహంకారంతో భగ్నం చేయకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. త్వరగా అర్చనని చేరి ఆమె కాళ్ళు పట్టుకునైనా సరే క్షమాభిక్ష నర్తించు. కరుణగల ఆ పిల్ల తప్పక నిన్ను క్షమిస్తుందన్న ఆశ నాకుంది. అలాగే మీ నాన్నగారిని, అన్నయ్యను, వదినను అందరినీ క్షమించమని ప్రార్థించు. ఇందులో నైత్యం ఏమీ లేదు. చేసిన తప్పు దిద్దుకోవటంలోనే దైవత్వం ఉంది. ఈ ఆలస్యం చెయ్యకు త్వరపెట్టింది మాలవ్యను. మాలా, మరో విషయం, నా కోసమైనా సరే ఎప్పుడు నువ్వు ఈ మురికి కూపాలలోకి అడుగు పెట్టకు. బ్రతుకు మీద మచ్చపడితే దాన్ని తుడిచేసుకోవడం మనం అనుకున్నంత సులభం కాదు. కాస్త కఠినంగానే చెప్పింది కృష్ణజ. అక్క బాధగా చూశాడు మాలవ్య. అవును మాలా, అంతగా అవసరమైతే లెటర్ రాయి. నువ్వెక్కడున్నా నా ఆశీస్సులుంటాయి. వెళ్ళు, అంతా మంచే జరుగుతుంది ఆశీర్వదించింది. ఆమె పాదాలను కన్నీటితో అర్చన చేసి భారమైన మనసుతో బరువుగా అడుగులు వేశాడు మాలవ్య. ఎంతో సంతోషంతో, పశ్చాత్తాప హృదయంతో తిరిగొచ్చిన మాలవ్యకు గుండెలు బద్దలు చేసే సంఘటనను ఎదుర్కోవలసి వచ్చింది. మాలవ్య వెళ్ళిన రెండో రోజు కాబోలు అర్చన నవల తెమ్మనమని పాప దివ్యకు చెబుతుంటే పాపకు అర్థం కాక తికమక పడుతున్నది. అది విని, నువ్వే వెళ్ళి తెచ్చుకోరాదా అర్చు? నువ్వైతే కావలసిన పుస్తకం తెచ్చుకోవచ్చు భాను నవ్వుతూ అన్నాడు. అక్క, నువ్వు కూడా వస్తావా? చాలా మంచి బుక్స్ ఉన్నాయి వారి బీరువాలో అర్చన ప్రమదను అడిగింది. అవును, బోల్డున్నాయి పాప వంత పాడింది. కానీ ప్రమద బద్దకించింది. 2 రోజులు చూసి చూసి ఇక విసిగేసి అర్చన స్వయంగా వెళ్ళింది డాక్టర్ ప్రేమ్ ఇంటికి. ఓ మీరా, వెల్కమ్. ప్రేమ్ నవ్వుతూ ఆహ్వానించాడు. కూర్చోబెట్టి డ్రింక్ ఇచ్చి మర్యాద చేశాడు. ఏమిటి కొత్త చుట్టానికి చేసినట్టు మర్యాదలు చేస్తున్నారు? నవ్వింది అర్చన. ఆ కబుర్లు ఈ కబుర్లు అయిపోగానే కావలసిన బుక్స్ చేతబట్టుకొని బయలుదేరింది. అర్చన, ఒక్క అరగంట నా కోసం స్పెండ్ చేయగలరా ప్లీజ్? అతను ఎంతో దిగులుగా అర్థించాడు. అతని గొంతులేని వేదనకు చలించిపోయింది. ఏమిటో చెప్పండి. మార్దవంగా నవ్వింది అర్చన. కూర్చోండి. అర్చనకు సోఫా చూపించి అతను కిటికీ దగ్గర నుంచుని బయటికి చూస్తున్నాడు. బావి గట్టు మీద 2 పిట్టలు కువకువలాడుతున్నాయి. కిటికీ పైగా పాకిన మాధవీలతను చూస్తూ ప్రేమ్ గొంతు సవరించుకున్నాడు. అర్చన అతను చెప్పబోయే దానికోసం ఆసక్తితో ఎదురు చూస్తోంది. పాప బయట ఆడుకుంటున్నది. అర్చన, మీరు నాకంటే వయసులో చాలా చిన్న కావచ్చు, కానీ నా అంతులేని ఆవేదనకు సరిపోయే ఔషధం పేరు మాత్రమే మీరు మాత్రమే అందించగలరని ఆశపడుతున్నాను. అదెంత వరకు సబబో నాకు మాత్రం తెలియదు. నా ఆశ దురాశ కావచ్చు, కానీ ఆశ చంపుకోలేని అసక్తుడయ్యాను. నా ఆశ వమ్ము చెయ్యరనే నా నమ్మకం. వేదనతో కాలిపోతున్న నా మనసుకి శాంతిని ప్రసాదించే దేవత మీరే. భావావేశంతో చెప్పుకుపోతున్నాడు ప్రేమ్. అర్చన నెత్తిన పిడుగు పట్టినట్లనిపించింది. అది ఆమె ఎన్నడూ ఊహించని క్షణాలు. తనంతగా కోరుకుంటున్నాడా డాక్టర్ ప్రేమ్? తనలో ఏం చూసి అతను ఆశపడుతున్నాడు? తనలో ఎటువంటి ప్రత్యేకత లేక కదా భావాల తూలనాడింది. అందం, చదువు, సంస్కారం మూర్తి భవించిన ఈ యువకునికి తనలాంటి నష్టజాతకురాలే కావాల్సి వచ్చిందా? తనను ఎప్పుడు చూసినా అతని కన్నుల్లో మెరిసే మెరుపులు ఇందుక స్నేహం తాలూకు మధురిమలోని సరిపెట్టుకుంది తాను. భగవాన్, ఏమిటి పరీక్ష? ప్రేమించిన వారి బాధ, అవతలి వ్యక్తి వ్యతిరేకత చూపితే ఆ నరకం తనకు అనుభవపూర్వకంగా తెలుసు. తెలిసి ఇతన్ని ఎలా నిరాశపరచాలి, ఎలా ఈ సమస్యకు పరిష్కారం? తలపట్టుకుని కూర్చుంది అర్చన. నా మీద అసహ్యం వేస్తోంది కదూ? ఒక పాపకు తండ్రి కూడా ఏమిటి ప్రేలాపన అని ఆలోచిస్తున్నావు కదూ? అవును, కానీ ఆ సమస్యకు కూడా పరిష్కారం మీరే చూపగలరు. పాపకు నాకు కూడా శాంతిని ప్రసాదించగల దేవత మీరే తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. అది మీ ఒక్కరి వలననే సాధ్యమవుతుంది. మీకే ఆ ఓర్పుంది. అందుకే నా కథంతా చెబుతాను, శ్రద్ధగా ఆలకించండి నా మానసిక వ్యధను. ఆ తరువాత మీ తీర్పుని శిరసావహిస్తాను. ఎప్పటి నుండో మీకు చెప్పి ఊరట పొందాలని ప్రయత్నిస్తున్నాను. అది ఈ రోజు చెక్కింది. వినగలరు కదూ? దిగులుగా చూశాడు. వణుకుతున్న కంఠంతో చెప్పండి గొణిగింది. నేను భూమి మీద పడుతూనే తల్లిని కోల్పోయాను. పుట్టిన సంవత్సరానికే తండ్రిని కూడా పోగొట్టుకొని నష్టజాతకుడు అనే బిరుదు సంపాదించాను.
అందరూ ఈసడించినా అవ్వ మాత్రం చాలా ప్రేమగా పెంచింది. 10 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ ఆమె కూడా దూరమైంది. అలాంటి స్థితిలో స్నేహాన్ని అందించి తన చిట్టి చేతులతో నా కన్నీళ్లు తుడిచింది నా క్లాస్ అమ్మాయి, నా ప్రాణనేస్తమైన శ్రీకాంతి ఒక్కతే. జాలి చూపి కాస్త 4 మెతుకులు పెట్టింది ఆ పిల్ల తండ్రి సూరయ్య గారు. వాళ్ళిద్దరే ఈ ప్రపంచంలో అప్పట్లో నాకు మిగిలిన ఆత్మీయులు. శ్రీకాంతికి కూడా తల్లి లేదు, సవతి తల్లి. ఆమె నోటికి సూరయ్య గారే జంకేవారు. శ్రీకాంత్ని నానాహింసలు పెట్టేది, ఓర్పుగా భరించేది ఆ పిల్ల. స్కూల్లో మాత్రం మేమిద్దరం మంచి నేస్తాలం. ఇద్దరం ఒక విధంగా నష్టజాతకులమే. కాకపోతే కాంతికి తండ్రి ఉన్నాడు, నాకేమో అది లేదు. పనంతా చేసి బడికొచ్చి శ్రద్ధగా చదివేది. మాస్టర్లు మాత్రం మా ఇద్దరిని బాగా ప్రేమించేవారు. అది కొంత ఊరటగా ఉండేది మా ఇద్దరికి. వాళ్ళ నాన్న సవతి తల్లికి తెలియకుండా రహస్యంగా మాకు డబ్బులు ఇచ్చేవాడు కొనుక్కోమని. కానీ ఇద్దరం ఖర్చు చేసేవాళ్ళం కాదు, ఒక డబ్బాలో వేసి మా ఇంట్లో దాచేవాళ్ళం. నాకు అన్నం పెట్టడం ఆమెకు ససేమిరా ఇష్టం ఉండేది కాదు. కానీ సూరయ్య గారు బాగా కేకలేయటంతో తిడుతూ శాపనార్థాలు పెడుతూనే నాకు శ్రీకాంత్కి కూడా పాడైపోయిన పదార్థములే పెట్టేది. కామ్గా తిని చదువుకునేవాళ్ళం. ఇది తెలిసి మా మాస్టార్లు వారాలు ఏర్పాటు చేశారు నాకు. మా స్నేహం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతోంది. స్కూల్ ఫైనల్ పరీక్షల్లో నేను స్కూల్ ఫస్ట్ వస్తే శ్రీకాంతి కూడా ఫస్టున పాస్ అయింది. మాస్టార్లు, ఊర్లోని పెద్దలు, సూరయ్య గారు ప్రోత్సహించి నన్ను కాలేజీలో చేర్పించారు. స్కాలర్షిప్ వచ్చే ఏర్పాట్లు చేశారు మా హెడ్ మాస్టరు. కానీ శ్రీకాంత్ని వాళ్ళమ్మ చదువు మాన్పించేసింది. ఎంత ఏడ్చినా ఆమె లొంగలేదు. సూరయ్య గారు కూడా కూతురికి నచ్చజెప్పి ఇంట్లోనే ఉంచారు. నేను వెళ్లే రోజు శ్రీకాంతి నన్ను పట్టుకొని ఒకటే ఏడుపు. నాకు చాలా బాధనిపించింది. నా శరీరంలోని ఒక భాగం చచ్చుపడినట్లుగా భావించాను. మేమిద్దరం కలిసి దాచుకున్నవి కాక తను ప్రత్యేకంగా వాళ్ళ మేనమామలు తాత ఇచ్చిన డబ్బులు దాచి 400 రూపాయలు నా గుప్పిట్లో పెట్టి, బాగా చదువు ప్రేమ్, నన్ను మర్చిపోవుగా అన్నది. ఆ క్షణాన నా మనస్సు పడిన వేదన, ఆపుకోలేని సంతోషం ఈనాటికి నేను మర్చిపోలేను. స్కాలర్షిప్తో శ్రద్ధగా చదివి కాలేజీ ఫస్ట్ వచ్చాను. ఆ రోజు శ్రీకాంతి ఉత్సాహం వర్ణించలేను. లెక్చరర్సు నన్నెంతో అభినందించి మెడిసిన్ చదవమని ప్రోత్సహించారు. నా ధ్యేయం కూడా అదే కావడంతో అందులో చేరాను. చదువుకు స్కాలర్షిప్ సరిపోయేది. మిగతా ఖర్చులకు నా నేస్తం శ్రీకాంతి, సూరయ్య గారు, ఫ్రెండ్సు భరించేవారు. ఎంతమంది ఇచ్చినా నాకంత సంతోషం వేసేది కాదు. కానీ శ్రీకాంతి వైర్ బ్యాగులు అల్లి, మిషన్ కుట్టి, తన బంధువులిచ్చిన ప్రతి పైసా కూడబెట్టి కాంతులినే కళ్ళతో నాకు అందిస్తుంటే మాత్రం నాకు సంతోషం, దుఃఖం కూడా పోటీ పడేవి. ఇది ఏ జన్మ బంధమో అనిపించేది. సరిగ్గా మీ వయసు ఉన్నప్పుడు శ్రీకాంతి కూడా అచ్చం మీలాగే ఉండేది. మీలాగే హుందాగా ముగ్ధలా ఉండేది. అందుకే మిమ్మల్ని చూస్తుంటే మరణించిన నా ప్రియనేస్తం శ్రీకాంతి మరలా బ్రతికి నాకు శాంతిని ప్రసాదిస్తున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. అలసటగా కళ్ళు మూసుకున్నాడు ప్రేమ్. శ్రీకాంతి మరణించిందా? లో గొంతుకతో అడిగింది అర్చన. ఆ విషయమే నన్నిప్పటికీ పిచ్చివాణ్ణి చేస్తుంది. నా శ్రీకాంతి నన్ను చాలా అన్యాయం చేసింది అర్చన, అన్యాయం చేసింది. దోసిట్లో ముఖం దాచుకున్నాడు డాక్టర్ ప్రేమ్. అంత పేరు ప్రఖ్యాతులున్న డాక్టర్ అలా చిన్న పిల్లాడిలా రోధిస్తుంటే అర్చనలోని స్త్రీతత్వం భరించలేకపోయింది. ప్లీజ్ డాక్టర్, ఆవేశపడకండి. పాప చూస్తే బెంబేలు పడుతుంది. మీరు పూర్తిగా చెప్పండి. నాకు చేతనైతే నా సాయశక్తులా మీ బాధ పోగొట్టడానికే ప్రయత్నిస్తాను. నా ప్రాణమైన ఇస్తాను మీకోసం. అర్చన లాలించింది. ఆ క్షణాన తనకు శాంతిని ప్రసాదించే దేవతలా గోచరించింది ప్రేమ్కి. చాలు అర్చన, చాలు. ఆమె చేతులు కళ్ళకద్దుకొని మరలా చెప్పటం మొదలెట్టాడు. కథ కొనసాగుతుంది.